యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ దృశ్యాలన్నీ కూడా మీకు చూపిస్తాను. నిజంగా ఎంత కూడా ప్రభుత్వాలకు బుద్ధి రావట్లేదు. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఒక్కని కూడా తెలియలేదు. ఎప్పటి నుంచో ఇది హైవే 4-way లైన్ కావాలి, అట్లాంటిది ఎవరు కూడా పట్టించుకుంటారు. రోజు ఒక యాక్సిడెంట్ అవుతుంది, ఎవరో ఒకరు చనిపోతున్నారు, ఎంతో మంది యాక్సిడెంట్లు అయితే చనిపోతున్నారు. అయినప్పటికీ కూడా ఈ బడగలు ఎవ్వరికి కూడా సిగ్గు రావట్లేదు. అధికారులకు సిగ్గు రావట్లేదు, రాజకీయ నాయకులకు సిగ్గు రావట్లేదు, ఎమ్మెల్యేల ఎంపీలకు సిగ్గు రావట్లేదు. నిజంగా ఎంత దారుణం అన్న కళ్ళ ముందు జరిగింది. మొత్తం కాలంతా పోయింది తనది. ఇంత చిన్న రోడ్డు ఎంత ఒకసారి చూడండి. ఒకవేళ ఒక పోతుందని ఇంకో పోవడానికి కూడా లేనంత రోడ్ ఇది. ఎంత బిజీ రోడ్, లక్షల మంది కార్లు ఇక్కడ నుంచి ప్యాసేజ్ కరీంనగర్ టు కొరుట్ల నిజామాబాద్ రోడ్డు కదా, ప్యాసేజ్ ఎన్నో పోతున్నాయి వెహికల్స్. అయినప్పటికీ కూడా ఏ సన్నసి కూడా పట్టించుకోవట్లేదు. అసలు నాకు అర్థం కాదు. గత 30 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఇక్కడే ఉన్నది. ఓట్లు వేస్తూనే ఉన్నాం, గెలిపిస్తూనే ఉన్నారు. అధికారులు మారుతూనే ఉన్నారు, రాజకీయ నాయకులు మారుతూనే ఉన్నారు, ఎమ్మెల్యేలు మారుతూనే ఉన్నారు, ఎంపీలు మారుతూనే ఉన్నారు. మా గోస మాత్రం మారడం లేదు. ఈ జగిత్యాల హైవే ఎన్నోసార్లు దీని మీద ఎంతో మంది కూడా వీడియోస్ చేస్తూ మా చాలా సమస్యలు కూడా వెల్లువిచ్చారు. అయినప్పటికీ కూడా ఈ సన్యాసులు మారడం లేదు. దయచేసి ప్రజలారా మేల్కోని మనం పోరాడదాం. ఈ హైవేను 4-way కానీ 6-way అని అయ్యే విధంగా మనం పోరాడాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్. మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.